అందరికీ నమస్కారం. నిన్న జరిగిన సంఘటన రామలింగేశ్వరం దగ్గర తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పవిత్రమైన మాసంలో కానీ ఏ మాసమైనా మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఒక్కొక్క మాసము, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క దేవునికి ప్రీతికరమైన రోజు. దాని అర్థం ఏంటంటే, ఆ రోజు ఆ దేవుడికి బ్రాహ్మణోత్తములు శాస్త్రోత్తకంగా పూజలు చేయడం అది సాంప్రదాయం. దానికి సంబంధించింది మాత్రమే అది పవిత్రమైనది. అదే రోజు అయినదని మనము జనాలు మూర్ఖంగా అదే రోజు ఓవర్గా పబ్లిక్ వెళ్ళిపోతున్నారు. దానివల్లనే ఈ తొక్కిసలాట జరిగింది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. అది వాస్తవమే, కాదన్నది కాదు. కానీ అది ఎక్కువ మట్టుకు ఏమిటి, బ్రాహ్మణులు చేసే వేద పండితులు వేదాలతోటి దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి అది వాటికి పవిత్రమైన రోజు. అంతే తప్ప మనమంతా ఎగబడిపోవడం కాదు. ఇక్కడ శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పోతున్నారంటే మిగతా రోజు అసలు ఎవరు కనిపించరు. సోమవారం నాడు శివరాత్రి నాడు పట్టకుండా జనాలు వెళ్ళిపోతారు, ఒక్కోళ్ళ మీద ఒక్కోళ్ళు పడుతుంటారు. మరి మిగతా రోజులు శివుడు లేడా? శనివారం కాకుండా మిగతా రోజుల్లో వెంకటేశ్వర స్వామి లేడా? శుక్రవారం అమ్మవారు కాకుండా మిగతా రోజుల్లో లేరా? ఇదంతా మన మూర్ఖత్వం. మనలో మార్పు రావాలి అనేది ఇప్పుడు రావాలి, మార్పు ఇక్కడ రావాలి, ఎగబడి పోవడం కాదు. ఇప్పుడు సోమవారం నాడు శివాలయానికి జనాలు పోటెత్తుతారు. మంగళవారం నాడు శివుడు చూస్తాడు, ఎవడన్నా వస్తాడేమో చూద్దాం రమ్మని. కానీ ఎవ్వడు కూడా మంగళవారం నాడు పోడు. మరి ఆ రోజు దేవుడు లేడా? ఉన్నాడు కదా, అక్కడే ఉన్నాడు కదా. ఇలాంటి మార్పు మనలో రావాలి. ఇది రానంత మట్టుకు ఎన్ని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా ఇదంతా వృధా ఫలితము. దయచేసి మారండి. ఇప్పటికైనా మారాలి మీరు. ఇప్పుడు అంత పవిత్రమైన రోజు అని చెప్పేసి ఈ మాసంలో ఇప్పుడు 11 మంది చనిపోయారు. మరి ఇది అపవిత్రమైన మాసమా? కాదు కదా, మంచి రోజే కదా. మరి మంచి రోజు ఎందుకు చనిపోయారు? ఇది మన మూర్ఖత్వం వల్లనే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ మాసమైనా ఎక్కడైనా అతిగా వెళ్ళకండి. సోమవారం శివుడి దగ్గరికి వెళ్ళదు, మంగళవారం వెళ్ళండి, అక్కడే ఉంటాడు కదా దేవుడు. అబ్బే అట్లా కదా, మనం అదే రోజు పోవాలి. 100కు 10,000 మంది చూడాలి, అందులో పోయి చనిపోవాలి. ఇది పవిత్రం అని చెప్పేసి ఈ మూర్ఖత్వాన్ని మనం మార్చుకోవాలి. మామూలుగా సమయం లోపల రాజకీయ నాయకులు చెప్తారు ప్రజల్లో మార్పు రావాలి, అవి మార్పు. అక్కడ కాదు, ఇక్కడ మార్పు రావాలి మన దగ్గర. కాబట్టి ఇక నుంచైనా దయచేసి అదే రోజు అదే దేవుడి దగ్గరికి పోవాలని ఏమీ రూల్ లేదు. ఇంటి దగ్గర చేసుకున్నా సరిపోతుంది. అంతగా పోవాలనుకుంటే నెక్స్ట్ రోజు పోండి, అదే రోజు పోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇలా చేయండి. మనది మనం కాపాడుకుందాం, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, మన ప్రాణాలను కాపాడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.